ఆల్రెడీ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంది. మనం ఇక్కడ వచ్చి సెర్చ్ చేశాను షెల్విట్ స్టూడియో. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఫ్రీగానే దొరుకుతుంది, ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో అప్గ్రేడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. మనం అడిషనల్ కంటెంట్ ఏదైనా కావాలనుకుంటే కనుక మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇంకా ఇక్కడ ట్రే ఇండికేట్ చేసి ఉంది. ఇక్కడ మనకి ఈచ్ బ్లాక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉంటుంది. టోటల్ 12 ఇంచెస్ మన ఇచ్చిన మనకు ఏదైతే ట్రే ఇచ్చారో ఆ ట్రేకి ఈక్వలెంట్గా ఉంటుంది. మనము ఎంత సైజులో మనకు ప్రింట్ కావాలి దాన్ని బట్టి మనం వినైల్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ ఇండికేటర్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. మనం తీసుకునేది యాక్చువల్గా మనకి ఇక్కడ చూస్తే కనుక మనకి 6 ఇంచెస్ తీసుకున్నాము. హాఫ్ మనకి ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చేస్తామో అది కూడా 6 ఇంచెస్లోనే ఉండాలి. నేను ఒక టెంపరీ సింపుల్గా లోగో తీసుకుంటున్నాను, ఒకటి అమెజాన్ లోగో తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేశాను. ఇది 12 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం వినైల్ ఉన్నది 6 ఇంచెస్ వరకు మనం తీసుకున్నాము కాబట్టి మనం 6 ఇంచెస్ లోపు ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఇప్పుడు మనం 6 ఇంచెస్ లోపు ఉంది. అదేవిధంగా టాప్లో మనం డిస్ప్లే చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కట్ అవ్వాలో అది యాక్చువల్గా మనకు మన మిషన్కి ఇండికేషన్స్ ఉండదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మనం ఇక్కడ ట్రేస్ ఉంటుంది. ట్రేస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రేస్ ఏరియా క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రేస్ ఏరియాని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ట్రేస్ కొట్టాలి. ట్రేస్ కొడితే ట్రేస్ ఏరియాని ఆల్రెడీ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసింది. ఇది యాక్చువల్గా ట్రేస్ చేసింది. ఇది రిమూవ్ చేస్తున్నాం అనే ఇమేజ్. మనకు ఏదైతే ట్రేస్ చేసిందో అది మనం ఇక్కడ ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఇంకా బార్డర్ కూడా వచ్చేసింది. మనకు ఆ బార్డర్ కట్ అవుతుంది. అదేవిధంగా అమెజాన్ టెక్స్ట్, అదేవిధంగా ఈ లోగో ఏదైతే ఉందో ఆ లోగో కట్ అవుతుంది. తర్వాత మన డిజైన్ కంప్లీట్ అయింది అనుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సెండ్ బటన్ ఉంది. సెండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు ఇండికేషన్ చూపిస్తుంది రెడీ, మన ప్రింటర్ రెడీగా ఉందా లేదా. ఇక్కడ చూస్తే కనుక మీరు మన ప్రింటర్ రెడీగా ఉందా లేదా అనేసి ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ రెడీ లేకుంటే కనుక మనకి ఇక్కడ అన్ప్లగ్డ్ అని చూపిస్తుంది, లేకుంటే నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మనం టెస్ట్ ప్రింట్ చేయాలంటే కనుక టెస్ట్ ప్రింట్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. టెస్ట్ ప్రింట్లో ఏమవుతుందంటే కనుక మన ఫోర్స్ ఎంత, స్పీడ్ ఎంత, అవన్నీ ఏవైతే పెడతామో అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక స్పీడ్ ఇక్కడ 4 పెట్టుకోవచ్చు మనము ఈ ఐటెం. తర్వాత వచ్చేసి మనం ఫోర్స్ 16 పెడుతున్నాము. ఇది వినైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 16 పెట్టాము. ఇక్కడ స్పీడ్ 4 కామన్గా పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ నేను సెండ్ కొడుతున్నాను. సెండ్ కొట్టిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటుంది మిషన్ చెక్ చేసుకునేసి మనకు అక్కడ డ్రా చేస్తుంది. డ్రా చేసిన తర్వాత ఏ విధంగా మనము ఫీలింగ్ చేయాలో చూద్దాం. అయిపోయిన తర్వాత ఈ బ్లేడ్ ఏదైతే ఉందో అది ఎండుకు వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ద్వారా మనము లోడ్ని తీసేయచ్చు. ఇక్కడ కూడా గమనించవచ్చు మనది యాక్చువల్గా కట్ అయిందా లేదా అనేసి తెలుసుకోవచ్చు. మనం క్లియర్గా చూస్తే కనుక మనకు ఇక్కడ ఏదైతే కట్ అయిందో ఆ ఏరియా మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ మనం బ్లేడ్ పొజిషన్లో కానీ లేకుంటే ఫోర్స్లో కానీ ఏదైనా తేడా ఉంటే కనుక మనకు ప్లెయిన్గానే ఉంటుంది. కట్ అవ్వకుంటే కనుక ఇక్కడ మనం చూస్తుంటే కనుక మనకు ఇక్కడ కట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ వినైల్ని ట్రే నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది గమ్మిగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ పేపర్ని మళ్ళీ మీరు అంటించుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకు కొంచెం స్టిక్కీ ఉండాలి కాబట్టి కాటన్ పెట్టేస్తున్నాం ప్రస్తుతానికి. ఈ వినైల్ని ఏ విధంగా మనం పీల్ చేయాలో చూద్దాం. ఇక్కడ వరకు కట్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే కట్ ఏరియా ఉందో దాని తర్వాత కట్ చేస్తున్నాను. దీన్ని మనం సర్జికల్ బ్లేడ్ తీసుకోవచ్చు బయట, లేకుంటే నార్మల్ నైఫ్తో తీసేయచ్చు.
ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని పీల్ చేయడం ట్రై చేద్దాం. మనకు ఇక్కడ ఏదైతే మనకు షైనింగ్ ఉందో దాన్ని కింద ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనం రిమైనింగ్ వైట్ కలర్ వినైల్ని మనం తీయడం మొదలు పెడదాం. ఈ పీలింగ్ సింపుల్గానే ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ ఉండొచ్చు, బట్ సింపుల్గానే ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కడెక్కడైతే మనకు సర్కిల్స్ ఉన్నాయో అక్కడ వినైల్ని తీసేద్దాం. ఫస్ట్ అది చేసుకోవాల్సింది మనం ఈ అవుటర్ బాటిల్ని కూడా తీసేద్దాం, మనకు అవసరం లేదు. ఓన్లీ టెక్స్ట్ని మనం ప్రింట్ చేద్దాం. అప్పుడు మనకు క్లియర్ ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ మనకు అడిషనల్ వినైల్ అలాగే ఉంది అనేసి. మీరు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే తర్వాత మనం ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అప్పుడు దాని టైమింగ్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ టైమింగ్ వచ్చేసి మనకి 15 సెకండ్స్ సరిపోతుంది. ఇన్ కేస్ మనము జనరల్ టీషర్ట్ లాగా సబ్లిమేషన్ లాగా 60 సెకండ్స్ లేకుంటే కనుక 100 సెకండ్స్ పెడితే కనుక మనకి వినైల్ కనిపించే పరిస్థితి ఉండదు అక్కడ. ఇప్పుడు మన అమెజాన్ లోగో నీట్గా నీట్గా ఉంది. బట్ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. మిర్రర్ ఇమేజ్ తీసుకోలేదు. ఓకే, మన ప్రింట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు మనం తీసాం. ఇక్కడ మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. యాక్చువల్గా తీసుకున్నాము. మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఏ విధంగా యాక్చువల్గా ఇది మిర్రర్ ఇమేజ్. యాక్చువల్గా మనం ఇలా చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది. మనకి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది. దీన్ని ఏ విధంగా ప్రింట్ చేస్తాము చూద్దాం.